ప్రభుత్వ మంత్రివర్యులు ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరి తరపున ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఏదైతే 217 జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకారులు 2 రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష. ఒకటి చెరువుల మీద ఆధారపడతారు ఇన్లాండ్ ఫిషర్మెన్, అదేవిధంగా 2 సముద్రం మీద మెరైన్ ఫిషర్మెన్ సముద్రం మీద ఆధారపడి బతుకుతారు అధ్యక్ష. గతాన్ని ఒకసారి తమ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష. మీకు కూడా తెలుసు మత్స్యకారుల పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూస్తారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ప్రభుత్వపరంగా సహాయం అందించారు మీ చేతుల మీదుగా. 5 సంవత్సరాల్లో చాలా ఆందోళనకు గురయ్యారు అధ్యక్ష. ఈ జీవో ప్రవేశపెట్టినప్పుడు అందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. పట్టించుకోకపోవడం కాకుండా తిరిగి వాళ్ళపై కేసులు కూడా పెట్టారు అధ్యక్ష. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జీవోని మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మీరు ఆందోళన చెందక్కర్లేదు, ధైర్యంగా ఉండని చెప్పి ధైర్యం చెప్పడే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు అధ్యక్ష. అదే సమయంలో చూసుకుంటే అధ్యక్ష, ఈ రోజున గతంలో ఈ చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా గత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి సాయం చేయలేదు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు ఎవరు చేయని సహాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తారో 2 విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆ చెరువుల మీద ఆధారపడినప్పుడు చేపలు తెచ్చుకుని వేసుకునేవారు అధ్యక్ష. వాళ్ళే కష్టపడి వాళ్ళకి అక్షరాంతం తీసుకునేవారు. ఆ చెరువులు పంట వస్తే తినేవారు, లేకపోతే లేదు అధ్యక్ష, లేకపోతే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకు ఏం కావాలని అడిగినప్పుడు చేప పిల్లలు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష. పెంచుకోవడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ చెరువులో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వలలు కూడా 75% సబ్సిడీతో వలలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వలలు ఇచ్చిన తర్వాత చేపలు పట్టుకున్న తర్వాత దూర ప్రాంతాలు పట్టుకెళ్తే పాడైపోతున్నాయని చెప్తే ఐస్ బాక్సులు కూడా 75% సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష. ఐస్ బాక్సులు కూడా బండి మీద దాని మీద పట్టుకెళ్తున్నాం, 2 బండి మీద వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్తే 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా 75% సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష. ఆ విధంగా జీవితాలు ఆర్థికంగా బలపడి అధ్యక్ష. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలాంటి సమయంలో బలపరిచిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిన సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సహాయం చేయకుండా ఆ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో వేలం పెట్టి వాళ్ళు సొంత మనుషులకి ఈ చెరువులు తీసుకుందామని ఆలోచన చేశారంటే ఈ ప్రభుత్వం మత్స్యకారులపైన ఎటువంటి అవగాహన ఉందో మీ సభ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. కేవలం మైన్స్ వైన్ ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా లాక్కున్నారో అలాగే ఈ చెరువులు కూడా ఆన్లైన్ వేలం పెట్టి వాళ్ళు సొంతం చేసుకుందామని ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. 217 జీవో తీసుకురావడానికి కారణం అది అధ్యక్ష, వాళ్ళు సొంతం చేసుకోవడానికి. అలాంటిది ఈ రోజున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రద్దు చేసి ఈరోజు వీళ్ళకి జీవితాలు మెరుగుపరుస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని, అదేవిధంగా ఈరోజు 5 సంవత్సరాల్లో
మెరైన్ ఫిషర్మెన్ కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సహాయం కూడా అందించలేదు అధ్యక్ష. ఆ సహాయాలన్నీ కూడా మళ్ళీ అందించాలని, అన్ని విధాలు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్న అధ్యక్ష. మత్స్యకారులకే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పైన కానీ మత్స్యకారుల పైన కానీ ఈ ప్రభుత్వానికి అవగాహన లేదు అధ్యక్ష. మొట్టమొదటిగా చెప్పాల్సింది అవగాహన లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం కాదు, పాత ప్రభుత్వం అవగాహన లేదు అధ్యక్ష. అవగాహన లేక ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. వీళ్ళ గురించే కాదు, అన్ని బలహీన వర్గాలకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని వర్గాల్ని ఈ రోజు మంత్రివర్యులు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడం